సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్ళు, విడాకులు అనే మాటలు కొత్తేమీ కావు. ఒకప్పుడు జీవితాంతం కలిసి ఉండే జంటలుగా కనిపించిన చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పుడు ఒక్క ప్రకటనతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సినీ ప్రపంచంలో విడాకుల వార్తలు వరుసగా వినిపిస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎవరూ దీనికి మినహాయింపు కాదనే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు తెరపై ప్రేమ కథలతో ప్రేక్షకులను అలరించిన జంటలే నిజ జీవితంలో విడిపోతున్నామని ప్రకటించడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది. అందుకే ఇప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఎప్పుడు ఎవరు ప్రేమలో పడ్డారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు విడాకులు తీసుకుంటారు అనే విషయాలు కూడా సోషల్ మాధ్యమాల్లో పెద్ద చర్చగా మారిపోతున్నాయి. ఇలా పెళ్లి తర్వాత ఊహించని సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్లలో ఒకరు సెలీనా జైట్లీ. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ ఆ తర్వాత ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభినయం, ఆత్మవిశ్వాసంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సెలీనా కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే సినిమాలకు కాస్త దూరంగా వెళ్లి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. 2011లో విదేశీ వ్యాపారవేత్త పీటర్ హగ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక ఈ జంటను చూసిన వారంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అనుకునేవారు. వారికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కుటుంబం జీవితం చాలా సంతోషంగా సాగుతుందనే అభిప్రాయం అందరిలో ఉండేది. కానీ బయట కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక నిజమైన ఆనందం ఉండాల్సిన అవసరం లేదని సెలీనా జీవితమే నిరూపించింది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తాయి. సాధారణంగా పెళ్లి రోజు అంటే ప్రతి భార్యాభర్త జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, కుటుంబంతో కలిసి వేడుక చేసుకోవడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరుగుతుంటుంది. కానీ సెలీనా జీవితంలో మాత్రం అదే రోజు జీవితాంతం మర్చిపోలేని బాధగా మిగిలిపోయిందట. తన 15వ వివాహ వార్షికోత్సవం రోజున భర్త తనకు ఒక ప్రత్యేకమైన ఆశ్చర్యం ఇస్తాడని ఎంతో ఆనందంగా ఎదురు చూశానని సెలీనా తెలిపింది. ఇక ఆ రోజు తన భర్త తనను కారులో తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆపాడని చెప్పింది. అక్కడ కొన్ని పత్రాలు తన చేతిలో పెట్టి వెళ్లిపోయాడట. మొదట అది ఏదైనా బహుమతి అయి ఉంటుందని అనుకుందని తెలిపింది. కానీ ఆ పత్రాలు పూర్తిగా జర్మన్ భాషలో ఉండటంతో అందులో ఏమి రాసి ఉందో తనకు అర్థం కాలేదని చెప్పింది. భర్తను అడిగినా ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఏమైందో అర్థం కాక తీవ్ర ఆందోళనతో ఇంటికి చేరుకున్న సెలీనా ఆ పత్రాలను తన పిల్లలకు ఇచ్చి చదివించిందట. అప్పుడే అసలు నిజం బయటపడిందని సెలీనా చెప్పింది. అవి విడాకుల పత్రాలని, అంతేకాదు తనపై తీవ్రమైన ఆరోపణలు కూడా అందులో ఉన్నాయని పిల్లల నోటి ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట ఇది సరదాగా చేసిన పని అనుకున్నానని, కానీ అది నిజమని తెలుసుకున్న తర్వాత తన ప్రపంచమే ఒక్కసారిగా కూలిపోయినట్లు అనిపించిందని సెలీనా కన్నీటి పర్యంతమైంది. అంతటితో సమస్య ముగియలేదట. భర్త మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా తనపై ఎదురుదాడికి దిగారని సెలీనా ఆరోపించింది. తనను మానసికంగా వేధించారని, ఎన్నో ఇబ్బందులు పెట్టారని తెలిపింది. ముంబైకి వెళ్లకూడదని, పిల్లలను చూడాలంటే ఆస్ట్రేలియాలోనే ఉండాలని, అక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని జీవించాలంటూ షరతులు పెట్టారని ఆరోపించింది. తన జీవితంపై తానే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ పరిస్థితుల్లో తాను కూడా న్యాయ పోరాటం ప్రారంభించానని సెలీనా వెల్లడించింది. అత్తింటి కుటుంబ సభ్యులపై గృహహింస, వేధింపుల కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. అంతేకాదు తనకు రావాల్సిన భరణం, నష్టపరిహారం కోసం కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా ఇరువైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన ఒక్కసారిగా సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు లక్షలాది మంది అభిమానులు చూసి ఈర్ష్యపడేలా కనిపించిన ఈ జంట జీవితం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లడం నిజంగా బాధాకరమైన విషయం. బయటకు కనిపించే జీవితమే నిజం కాదని, ప్రతి కుటుంబంలో ఎవరికీ తెలియని సమస్యలు ఉండొచ్చని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ముఖ్యంగా సినీ ప్రముఖుల జీవితాలు ఎంత గ్లామర్ గా కనిపించినా వాళ్ళు కూడా మనుషులేనని, వారికి కూడా సంతోషాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయి. ఇక సెలీనా జైట్లీ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులు ఆమెను తక్కువ సినిమాల్లోనే చూసినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. పెళ్లి తర్వాత
తర్వాత కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్న ఆమె ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం అభిమానులను కూడా కలిచివేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎలా ముగుస్తుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఇద్దరు రాజీ పడతారా లేక పూర్తిగా విడిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పెళ్లి రోజు బహుమతి వస్తుందని ఎదురు చూసిన ఒక మహిళ చేతిలో విడాకులు పత్రాలు పెట్టడం ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రస్తుతం సెలీనా చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు పూర్తి నిజాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాలని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? సెలీనా జైట్లీ చేసిన ఆరోపణలు నిజమే అనుకుంటున్నారా లేక ఈ వ్యవహారంలో మరో కోణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి సినీ విశేషాల కోసం మా ఛానల్ను తప్పకుండా ఆదరించండి.